ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చక్కటి మాట కీర్తనాకారుడు అంటున్నాడు కదా, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఎంత చక్కని మాట అండి. ఈరోజు ఆ మాట మనతో చెప్తుంటే ఎంత సంతోషమో కదా. మనం చేసిన ప్రార్థన మానక ప్రభు అంగీకరిస్తానంటే సంతోషమే కదండి. మరి అయితే ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, మరి నువ్వు ప్రార్థించే వ్యక్తివేనా? నీ ప్రార్థన ప్రభువు అంగీకరిస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఏ విషయం గురించి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావు? ఈరోజు నీ ప్రార్థనకి ప్రభు జవాబిస్తాడని నమ్మకం నీలో ఉందా? విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలు చేయగలదని నీవు నమ్ముచున్నావా? నీ ప్రార్థన ప్రభు మానక అంగీకరిస్తాడు అన్న విశ్వాసం నీలో ఉందా? కీర్తనాకారుడు అందుకే భరోసాతో అంటున్నాడు, అతని ప్రార్థన మరి ఏదైతే అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఉందో మానక ప్రభు అంగీకరిస్తాడంటున్నారు. అటువంటి భరోసా, విశ్వాసము ఈరోజు నీలో కూడా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడు వలె భరోసా కలిగిన, నమ్మకం కలిగిన, అటువంటి విశ్వాసం కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. మరి నువ్వు ప్రార్థన మాత్రమే చేస్తూ సమాధానం వస్తుందో లేదో అని ఒక సందేహం కనుక నీలో కలిగి ఉన్నావు అనుకో, అది ఎంత మాత్రం కూడా నువ్వు సమాధానాన్ని పొందుకోలేవు. అటువంటి సందేహాలు ఏమైనా నీలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. నీవు చేసిన ప్రార్థన ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తారని, అంగీకరిస్తారని, ప్రతిఫలం ఇస్తారని గొప్ప విశ్వాసంతో ప్రార్థించు. అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? నువ్వు ఈ పెదవుల నుంచి ఆ ప్రార్థన వచ్చింది కదా, ప్రభు అంటున్నారు మానక అంగీకరిస్తానంటున్నారు. అంతేనా? మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థించిన విధంగానే, ప్రార్థించిన అంశమే ప్రార్థిస్తున్నగానే పొందుకుంటారు. ఆమేన్. ఎంత చక్కటి మాట కదా. ఇది వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మాటను బట్టి ఈరోజు నువ్వు బహుధైర్యం తెచ్చుకో. సహోదరి, సహోదరుడా, చక్కగా ప్రార్థన చేయి. ఏ విషయమైనా సరే ప్రార్థన చేసిన వెంటనే రాలేదని మరి ప్రభు మీద అలగబాకు, ప్రార్థన చేయడం మానబాకు. నీ ప్రార్థనని కొనసాగించు. ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైనా మంచి ఈవులే ఇస్తాడు. నీ ప్రార్థన సఫలం చేస్తాడు. నీకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నీకు ఖచ్చితంగా నీ ప్రార్థనకి విజయం ఇస్తాడు ఆయన. మరి ఇంతవరకు నువ్వు ఒకవేళ అవిశ్వాసంతో ఉంటూ సరిగ్గా ప్రార్థన చేయలేని వ్యక్తివి అయితే ఇప్పటి నుంచైనా ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆమేన్.